చిరంజీవి గారు అప్పట్లో లాస్ట్ గా గోండారాజ్ అని ఒక సినిమా తీశారండి. జగన్మోహన్ రెడ్డి గారిని చెప్తా ఉంటే ఆ గోండారాజ్ అనే మాట కరెక్ట్ గా సూట్ అవుద్దేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఏ సంఘటన జరిగినా నేరస్తుల తరఫున మాట్లాడతాడు అతను. నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు. మరో గోండారాజు ఉన్నాడట మాచర్లలో, పిన్నెల రామకృష్ణారెడ్డి. అతన్ని సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడతాడు. పిన్నెల రామకృష్ణారెడ్డి అంటేనే మాచర్ల ప్రాంతంలో చాలా పెద్ద రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి అంటారండి. మీరు అప్పుడు చూసే ఉంటారు. గోండా అమ్మ గారు మరొకరు కారులో వెళ్తే తుర్క కిషోర్ పట్టపగల నడి రోడ్డు మీద ఆపి ఆ కారులోకి ఇంత పెద్ద కర్ర పట్టుకుని కారులో అద్దంతో పొడిచి వాళ్ళని చంపాలని ప్రయత్నం చేశాడు. పట్టపగల ఒక్క పోలీసుని వెళ్ళలేదు పిన్నెల రామకృష్ణారెడ్డి. పిన్నెల రామకృష్ణారెడ్డి చెప్పకుండానే వాళ్ళ మీద దాడి జరిగిందా? భౌతిక దాడి చేయమని ఏ చట్టం ఇచ్చింది అధికారం మీకు? ఎవరా మీరంతా? ఎక్కడి నుంచి వచ్చారు అసలు? ఒక వ్యక్తిని భౌతిక దాడి చేసి భయపెట్టడం రాజమండ్రిలో నా మీద అలాగే చేశారు. అలాంటి పిన్నెల రామకృష్ణారెడ్డి ఓ మర్డర్ కేసులో ఇరుక్కున్నాడండి. ఇరుక్కుంటే అతన్ని కవర్ చేయడానికి మా పిన్నెల రామకృష్ణారెడ్డి అతనికి ఏం జరిగిందో తెలుసా? అతన్ని ఇప్పుడు మళ్ళీ అరెస్ట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అన్నారు. మళ్ళీ అక్కడ కూడా ట్విస్ట్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కాదండి. అసలు విషయం ఏంటో చెప్తాను రండి. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మాచర్లకు చెందిన మా పార్టీ సీనియర్ నాయకుడు 4 సార్లు ఎమ్మెల్యే అయిన పిన్నెల రామకృష్ణారెడ్డి, ఆయనను ఆయన తమ్ముడు వెంకటరామరెడ్డిని. ఆశ్చర్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న వీళ్ళ హయాంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వీళ్ళ గ్రూపుల తగాదాల వల్ల వాళ్ళు కొట్లాడుకొని, ఒకవేళ అలాంటిది ఏమనంటే రామకృష్ణారెడ్డి చెప్పుకుంటాడు కదా, మీకు ఎందుకండి బాధ? ఇప్పుడు ఆ రోజు కూడా అవినాష్ రెడ్డిని అలాగే వెనకేసుకొచ్చారు. అబ్బాయి మా బాబాయ్ని మా తమ్ముడు ఎందుకు చంపుతాడు? మా బాబాయ్ ఏంటి చచ్చిపోయింది అన్నారు. సిబిఐలో చెప్పిన తర్వాత మొత్తం అందరూ జనం అందరూ కూడా హ్యాక్టు అన్నారు. అది అవినాష్ రెడ్డి మీద పడుతుంది. జనం అందరూ వచ్చింది. ఎందుకంటే సొంత బాబాయ్ని చంపుకోవడం అసలు బుద్ధి ఉందా లేదని. అతన్ని కవర్ చేయడం వల్ల మీరు కూడా బుక్ అయిపోతున్నారు కదా. ఇప్పుడు ఎక్కడ కూడా పిన్నెల రామకృష్ణారెడ్డి నిర్దోషిత, అతనే తన నిర్దోషిత్వాన్ని కోర్టులో నిరూపించుకోవడం మీకెందుకు బాధ? మీ మీద ఎవడన్నా ఆరోపణ చేస్తే పిన్నెల రామకృష్ణారెడ్డి వచ్చి మీకు సపోర్ట్ చేయాలి. అంతేగాని మీరెళ్ళి పిన్నెల రామకృష్ణారెడ్డి మర్డర్ కేసు కోసం, అతని మీద వచ్చి అరెస్ట్ వారెంట్ కోసం మీకెందుకు? అంటే అందులో మీ ఇన్వాల్వ్మెంట్ ఉందని జనాలు అనుకుంటారండి. ఒకవేళ మీ డైరెక్షన్ వల్ల అలా జరిగిందేమో అనే అనుమానం ప్రజలు వస్తే మీకు ఎందుకు ఇది? మీకు ఎందుకు ఈ రచ్చ, ఈ చెత్త అంతా మీకు ఎందుకు? మీ నెత్తిలో పెట్టుకుని మీరు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఇది మీ మనస్తత్వాన్ని తెలియజేస్తుంది. ఇందుకే కదా 151 నుంచి 11 పడ్డారు. ఇలా నేరస్తులు వెనకేసి రావడం వల్ల కదా. నేరం చేస్తే ఎవడైనా సరే ఆడైనా ఈడైనా తప్పు చేసుకుని అరెస్ట్ చేయించాలి. మీరు చేయించలేదు, మీరు వాళ్ళు శిక్షించలేదు కాబట్టి ఏపీ ప్రజలు మొత్తం కలిపి శిక్ష అంతా మీకు వేసేశారు. ఆయన ఇంకా మారబోతే ఎలాగండి? వాళ్ళు చంపుకుంటే ఆ కేసులో ఇరికిచ్చేది మా ఎమ్మెల్యే క్యాండిడేట్. వీళ్ళు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇరికిచ్చారటండి. ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. పోలీసులు అటండి సుప్రీంకోర్టుకి ఎరేసారటండి. ఎక్కడి నుంచి వస్తారా బాబు మీరు అందరూ? ఏమంటే స్టేట్ పోలీసు ఎరేస్తే సుప్రీంకోర్టు ఎర్రలో పడిపోద్దా? మీరు సుప్రీంకోర్టును కూడా అవమానిస్తున్నారు కదా. ఎంత బుర్ర తక్కువ వెళ్తాయరా బాబు మీరు అసలు? కోర్టులు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేమో హైకోర్టుని టీడీపీ కోసం పనిచేస్తుంది అంటారు. ఇప్పుడు ఇతను వచ్చేమో ఏకంగా సుప్రీంకోర్టు టీడీపీ కోసం పనిచేస్తుంది అన్నాడు. ఏటే ఇది? ఇన్ని వాళ్ళు అందరూ అంటారయ్యా. మీరు చేసే తప్పులు కోర్టులు శిక్ష చేస్తా ఉంటే అబ్బాయి కోర్టులు కాదు చంద్రబాబు నాయుడు గారు చెప్తేనే కోర్టులు శిక్ష చేస్తుందని మీరు చెప్తే ఇక అన్ని చంద్రబాబు నాయుడు గారు మాట అంటే మీరు మాత్రం మాకు ఎందుకు బాబు, మేము కూడా చంద్రబాబు నాయుడు గారు మాట అంటే బెటర్ ఏమో అని మీ పార్టీలో ఉన్న వాళ్ళు అందరూ వచ్చి ఇందులో చేస్తారు. మీ చేతకంతానని మీరు ఎలా చెప్పుకున్నారు? సుప్రీంకోర్టు ఆల్రెడీ బెయిల్ ఇచ్చిందటండి. సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిందంటే దాని అర్థం తెలుసండి. పిన్నెల రామకృష్ణారెడ్డి గారు తమ్ముడికి కింద కోర్టు, మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టు, జిల్లా కోర్టు, హైకోర్టులో ఆయనకి బెయిల్ తిరస్కరించబడింది అని అర్థం. ఇన్ని కోర్టులు మీకు బెయిల్ ఏమోరా మొర్రో అంటే అప్పుడు వెళ్తారు సుప్రీంకోర్టుకి. అంటే ఈ కోర్టులన్నీ ఏ ఆధారం లేకుండా బెయిల్ రిజెక్ట్ చేసాయా? ఈ కోర్టులన్నీ చంద్రబాబు నాయుడు గారు ఆ మాటపై పనిచేస్తున్నాయా? ఈ కోర్టులన్నింటిలో లేకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళారట. సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ వీళ్ళకి శాంక్షన్ చేసింది. గౌరవంగా శాంక్షన్ చేసినప్పుడు ఎలా ఉండాలి? ఎంత జాగ్రత్తగా ఉండాలి? వీళ్ళకి ఆల్రెడీ సుప్రీంకోర్టు ఒకసారి మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత వీళ్ళు కోర్టులో వేసే పిటిషన్లో 161 స్టేట్మెంట్లు కూడా వేశారట. ఆ 161 స్టేట్మెంట్లు అనేవి అసలు వీళ్ళ దగ్గరికి రావట. అది అవతల తరపున న్యాయవాది రేజ్ చేశాడు. ఏమన్నా అసలు ఈ 161 స్టేట్మెంట్లు పోలీసుల దగ్గర నుంచి ఎలా తెచ్చారో అడగండి, అవి అసలు వీళ్ళ దగ్గరికి రాకూడదు కదా అని అవతల లాయర్ అడిగాడు. సుప్రీంకోర్టు కూడా షాక్ అయ్యారట. ఇంకా ఛార్జ్ షీట్ చేయకుండా ఈ పేపర్ల మీ దగ్గరికి ఎలాగొచ్చాయి అని అడిగారు సుప్రీంకోర్టు వారు. దానికి పిన్నెల్లి గారి ఆ లాయర్ ఏం చెప్పాడట, లేదండి పోలీసులు తెచ్చి మాకు ఇంటి దగ్గర మీరు సద్దా ఖాళీగా ఉన్నాయి కదని ఇచ్చేశారు అన్నాడు. ఇచ్చేసారంటే సుప్రీంకోర్టు షాక్ అయిందట. అసలు ఎవరి దగ్గరికి రాని డాక్యుమెంట్లు మీరు ఇంత సులభంగా సంపాదించారంటే మీ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉన్నట్టుంది పోలీసులో కూడా. మీరు పోలీసులను కూడా ప్రభావితం చేసి ఇలాంటి డాక్యుమెంట్లన్నీ దొంగచాటుగా తీసుకుంటున్నారు. కాబట్టి బాబు మీకు బెయిల్ ఇచ్చి మేము బయట ఉంచాలని మీరు ప్రభావితం చేస్తున్నారు, మీ బెయిల్ రద్దురా అబ్బాయి అని చెప్పిందట. ఎవరో? సుప్రీంకోర్టు. ఎందుకు? వీళ్ళు చేసిన తెంగర పని కోసం. వీళ్ళ తెంగర పని వల్ల వీళ్ళ బెయిల్ రద్దు అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద ఎడుతూ ఉంటే ఎలాగండి? ఇదే నేను చెప్పింది కాదు కదా. మీ పార్టీ కోసం పనిచేస్తాను పేటీఎం గారికి రామనాథ్ ఏదో పేరు ఉంటుంది అతనిగా చెప్పాడు. మీరు చేసిన తెంగర పని వల్ల సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేసిందని. మీరు అసలు ఆ పార్టీ వాళ్ళు చంపుకుంటే సుప్రీంకోర్టు ఎందుకంటే ఎంత టఫ్గా తీసుకుంటుంది? అంటే సుప్రీంకోర్టుకి తెలిసిన దానికన్నా కూడా జగన్ గారికి ఎక్కువ తెలుసా? అలా ఉందండి వ్యాపారం వాళ్ళది, వైసీపీ ఉంది.
జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ ఆ రేంజ్ లో ఉంది. నేరస్తులకు మాత్రమే, అందులో మంచోడు ఎవరు ఉండేది. ఇందులో ఈయన దాదాపు 2.5 గంటలు మాట్లాడాడు. మర్డర్ చేసిన వాళ్ళు, దొంగతనం చేసిన వాళ్ళు అందరి పేర్లు చెప్పుకొచ్చాడు, అందరినీ సపోర్ట్ చేసుకొచ్చాడు. నందిగం సురేష్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలే. అందరిలాగా అతను తప్పు చేశాడు. అందరి పేర్లు చెప్పినప్పుడు ఇతని పేరు ఎందుకు చెప్పు? అందరిలాగా బోర్గడ్ ఎల్లి గారు కూడా తప్పు చేశాడు. అందరి పేర్లు చెప్పి ఆయన పేరు ఎందుకు చెప్పు? మళ్ళీ నేరస్తుల్లో దళిత నేరస్తులు వేరయ్యా. నేరస్తుల్లో పిన్నెల రామకృష్ణారెడ్డి గారు లేదా వాళ్ళ తమ్ముడు రెడ్డి గారు వేరుంటే వాళ్ళకు ఒక రకమైన ట్రీట్మెంట్. మళ్ళీ అక్కడ ఎస్సీలు గారు ఉన్నారంటే మీ పేరు ఎదగడం కూడా పాపం రావు అంటాడు. నేరస్తుల్లో కూడా కుల వివక్ష చూపించే అద్భుతమైన వ్యక్తి మా గోండరాజు గారు. అండి చూడండి, ఆలోచించండి. ఇట్లా చేస్తేనే నక్సలిజం పుడుతుంది. ఇది నేరస్తులు అరెస్ట్ చేస్తేనా అంటే సుప్రీంకోర్టును బెదిరిస్తున్నాడు జరిగిన. సుప్రీంకోర్టు వారు ఇతను మధ్యంతర బెయిల్ ఇతను మిస్యూజ్ చేస్తున్నాడని చెప్పి సుప్రీంకోర్టు వారు బెయిల్ రద్దు చేస్తే సుప్రీంకోర్టు ఇగో మా వాళ్ళని మా పిన్నెల రామకృష్ణారెడ్డిని ఎలా చెప్తే నక్సలైట్లు పుడతారో పుట్టి ఎవరిని బెదిరిస్తున్నారు సార్ జగన్ గారు? ఏంటండి బెదిరింపులు ఏంటండి? ఇలాంటి వాళ్ళు మన రాష్ట్రాన్ని పరిపాలించాలి. ఇది ఒక పార్టీయా? ఈ మధ్య మా నాగార్జునమ్మ వచ్చిందండి చాలా రోజుల తర్వాత. తొత్త అన్నాడు చెల్లి. అయితే మొన్న ట్రైన్లో ఎక్కడికి వెళ్తుంటే సిఐ గారిని చంపేశారని చెప్పి మర్డర్ కేసు చూసాం మనం. ఆయన కోసం ఒక ఆసక్తికర సన్నివేశం చెప్పడానికి మా చెల్లి నాగార్జునమ్మ వచ్చింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ సిఐ సతీష్ కుమార్ గారు వెళ్ళి ఈ వైసీపీ వాళ్ళు ఒత్తిడితోనే ఆ కేసును విత్డ్రా చేసుకున్నారు అంటున్నారు కదా. ఇక ఆయన ఒక అఫిడవిట్ ఇచ్చాడు, ఎవరు నన్ను ఒత్తిడి చేయలేదు, నేనే దాన్ని ఆ కేసును విత్డ్రా చేసుకుంటున్నానని ఆయన ఒక అఫిడవిట్ ఇచ్చాడు. ఇప్పుడు దీనికి ఏమంటారు అని చెప్పి వచ్చాడు. మా నాగార్జునమ్మ చెల్లి వచ్చింది. అయితే ఇది ఎంత తింగరోడు అంటే, ఒరే బాబు నాగార్జునమ్మ, ఒత్తిడి చేయడం అంటే ఆయనతో ఆ లెటర్ రాసి ఆ అఫిడవిట్ వేయించడమే రప్పరం. ఒరే ఎర్రమంగళం, నీ బుర్రకి మరి అది అర్థం అవ్వలేదా? లేకపోతే ప్రజలకు అర్థమవుతుంది కాబట్టి ఏదో తిప్పేద్దాం అనుకున్నా మాకు తెలియదు. కానీ ఎవరన్నా కానీ ఒకవేళ ఒత్తిడి చేశారు పోలీస్ అధికారిని, ఒత్తిడి చేశారు పని పలానా వాళ్ళు వైసీపీ వాళ్ళు ఇగో భూమన కరుణాకర్ రెడ్డి లేకపోతే వైవి సుబ్బారెడ్డి మరొకరు నన్ను ఒత్తిడి చేశారండి అని ఎత్తాడు ఏటరా అఫిడవిట్. ఆ ఒత్తిడి గురైనడు ఏం చేస్తాడు? ఈ అమ్మాయి ఏడరా నాకు ఈ తలపోటు ఏడరా బాబు, సర్లే ఇంక వీళ్ళందరూ ఇలా ఏడుతున్నారు కాబట్టి ఇంక తప్పదో, ఏమంటే నాకు నేనే చేస్తున్నానులేండి పెడతాను, అంతేనా? అంతే తప్ప అక్కడ అఫిడవిట్ వేసే దగ్గర వీళ్ళందరూ నన్ను ఒత్తిడి చేశారండి అందుకే వేస్తున్నానండి అంటే జడ్జి గారు ఒప్పుకుంటారా? ఏరా ఎంత బుర్ర తక్కువలో ఉండరు, నాకు అర్థం కాదు. ఇప్పుడు అది కనిపెట్టాడండి ఈయన. అయితే ఒత్తిడి చేయించడం, అధికారుల మీద ఒత్తిడి తీసుకురావటం, నువ్వు ఇలా చెయ్యాలి అని చెప్పి చేయటం అంటే వాళ్ళతో ఇలా బలవంతమైన అఫిడవిట్లు దాఖలు చేయించడమే. ఎస్ ఇది నాకు నేనుగానే చేస్తున్నాను అని ఆయనకి నచ్చకపోయినా బలవంతంగా ఇస్తారండి పైనుంచి అధికారులు. కానీ లేకపోతే అప్పుడు వైసీపీ నాయకులు ఎలా ఉండేవారు? వీడు వచ్చి ఇప్పుడు ఈ సొలుగూరులు చెప్తున్నాడు, ఇంకేం చెప్పాలండి వీళ్ళకి? ఎంత దరిద్రమైన, ఎంత భావదారిద్ర్యంలో బతుకుతారండి ఈ తింగరమంగళంగాలకి. ఎవడని చెప్పండి, ఒరే నువ్వు ఇలాంటి అఫిడవిట్లు అన్నీ బయటికి తీస్తే అవన్నీ వైసీపీ వాళ్ళు బలవంతంగా ఇచ్చారని తెలిసిపోతున్నారు బాబు, నీ తింగర ప్రదర్శన వెళ్ళాను ఆ మీడియా ఛానల్స్లో చేయకురా బాబు మంగళం అని చెప్పి అడిగి ఎవడని చెప్పండి రా బాబు, వాడికి ఆ పండుగ కుదరదండి.